వీడియోలో ఏఐ ఆటోమేషన్ ఎక్కడ పెర్ఫార్మ్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. సో, ఏఐ ఆటోమేషన్ బిల్డ్ చేయడానికి చాలా టూల్స్ ఉన్నాయన్నమాట. అందులో ఒక నో కోడ్ ప్లాట్‌ఫార్మ్ అంటే ఎన్8n. ఈ ఎన్8n చాలా ట్రెండ్ అవుతుంది రీసెంట్‌గా. బికాస్ దీన్ని యూజ్ చేసి ఈ ఏఐ ఆటోమేషన్ త్రూ ఎన్8n యూజ్ చేసిన కంపెనీస్ అన్నీ వాటి యొక్క రెవెన్యూ ఇంక్రీజ్ అయింది. ఎఫిషియన్సీ పెరిగింది. అండ్ మాన్యువల్ టాస్క్స్ తగ్గింది. దీనివల్ల చాలా టైమ్ సేవ్ అవుతున్నాయన్నమాట. అండ్ దీన్ని యూజ్ చేసుకొని బిజినెస్ చేసి లాక్స్‌లో ఎర్న్ చేసిన వాళ్ళు కూడా చాలా మందున్నారు. అండ్ ఇదే పర్ఫెక్ట్ టైం మనం నేర్చుకొని మనం కూడా బిజినెస్‌కి సేల్ చేసి మనీ ఎర్న్ చేయడానికి. సో, సో ఇక్కడ చూసుకుంటే ఈ ఎన్8n అంటే నోడ్ టు నోడ్ అన్నమాట. ఎవ్రీథింగ్ ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్‌కి డేటా పాస్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇన్పుట్ మోర్ థాన్ ఒక 100 లైన్స్ ఇన్పుట్ ఇచ్చారు. దాని నుంచి ఇది ఎడిట్ చేసుకుంటదన్నమాట. నెక్స్ట్ ఫస్ట్ నోడ్ నేను ఇన్పుట్ ఇద్దాం అనుకుంటున్నా. ఒక 100 లైన్స్ ఆఫ్ ఇన్పుట్ ఇచ్చా. ఎడిట్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఎడిట్ ఎందుకంటే నాకు అంత ఇన్పుట్ వద్దు. ఆ ఇన్పుట్‌లో కొంచెమే కావాలి. ఫస్ట్ ఒక ఇన్పుట్ ఇస్తారనమాట. ఎయిదర్ టెస్ట్ వర్షన్‌లో ఉన్నప్పుడు మనం ఇస్తాం. ఆర్ ఎల్స్ దీన్ని ప్రొడక్షన్‌లో ఉన్నప్పుడు కస్టమర్స్ ఇస్తారనమాట. ఇన్పుట్ ఇచ్చినప్పుడు అంత పెద్ద ఇన్పుట్‌ని డైరెక్ట్‌గా ఏఐ ఏజెంట్‌లో ఫీడ్ చేయటం వల్ల ఏమైద్ది, ఎక్కువ ఇన్పుట్స్ ఇవ్వటం వల్ల ఇంత మొత్తంలో ఇన్పుట్ ఇస్తే ఎక్కువ బిల్ అయ్యిద్ది. ఏఐ ఏజెంట్‌కి ఎక్కువ బిల్ పే చేయాల్సొస్తది. ఈ రెండిటి మధ్యలో ఇన్పుట్‌ని డైరెక్ట్‌గా ఏఐ ఏజెంట్‌కి ఇచ్చే బదులు ఏం చేస్తాం, మధ్యలో ఒక ఎడిట్ అనే ఆప్షన్ పెట్టుకున్నాం. ఎడిట్ అనే నోడ్ యాడ్ చేసుకున్నాం. నాకు ఇంత ఇన్పుట్ వద్దు. ఆ ఇన్పుట్ 100 లైన్స్ ఆఫ్ ఇన్పుట్‌ని జస్ట్ ఒక 4 లైన్స్ ఆర్ ఒక 10 లైన్స్ ఇన్పుట్‌ని రెడీ చేస్తదనమాట ఈ ఎడిట్ అనే నోడ్. ఈ 10 లైన్స్ ఇన్పుట్‌ని నెక్స్ట్ ఏఐ ఏజెంట్‌కి ఫీడ్ చేస్తదనమాట. దీనివల్ల ఏమైద్ది, టోకెన్స్, ఈ ఇన్పుట్‌లో వచ్చే వర్డ్స్‌ని టోకెన్స్ అంటారు. ఈ టోకెన్స్ అనేవి తక్కువ ఇస్తాం కాబట్టి తక్కువ బిల్ అవుతది. సో, దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఏఐ ఏజెంట్‌లో వచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి నెక్స్ట్ ఇంకో నోడ్ ఏంటి, నాకు ఇంత ఇన్ఫర్మేషన్ వద్దు. నాకింత ఇన్ఫర్మేషన్ వద్దు. ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్‌ని నెక్స్ట్ ఇఫ్ అనే నోడ్ యాడ్ చేసుకొని ఇఫ్ ఎలా ఎలా అయితే అవుట్‌పుట్ 1 వస్తది, ఎల్స్ అవుట్‌పుట్ 2 వస్తదని యాడ్ చేస్తాం. దిస్ ఈస్ హౌ యూ క్రియేట్ అనమాట. సో, నోడ్ బై నోడ్ యాడ్ చేసుకుంటూ పోతాం అనమాట. నీకు నచ్చినట్లు లైక్ కస్టమ్ ఓకే. నీకు నచ్చినట్టు నోడ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ నువ్వు బిజినెస్‌లో ఉండుంటే, ఆర్ ఎల్స్ నువ్వు ఒక డెవలపర్ అవుదాం అనుకుంటే బిజినెస్ నీడ్‌ని యూజ్ చేసుకొని నువ్వు నోట్స్ యాడ్ చేసుకున్నావు. ఇట్స్ ఆల్ అబౌట్ నీ మైండ్‌ని ఎలా యూజ్ చేస్తున్నావు అనేది. అండ్ ఎన్8n డిస్క్రిప్టివ్ చూసుకుంటే ఇది ఒక నో కోడ్ ఆటోమేషన్ టూల్. సో, వి డిస్కస్డ్ బిఫోర్ దట్ ఇది ఒక విజువల్ వర్క్ ఫ్లో బిల్డర్ అనమాట. దీంట్లో ఎలాంటి కాంప్లెక్స్ వర్క్ ఫ్లోస్ అయినా బిల్డ్ చేసుకోవచ్చు బై సింప్లీ కనెక్టింగ్ డిఫరెంట్ నోడ్స్. మనం డిస్కస్ చేసినట్టు. అండ్ ఇట్స్ లైక్ ఏ ఫ్లో చార్ట్ క్రియేట్ చేసుకున్నట్టు అనమాట వితౌట్ రైటింగ్ ఎనీ పీస్ ఆఫ్ కోడ్. ఆర్ ఎల్స్ మనం కోడ్ అన్న యాడ్ చేసుకోవచ్చు. బట్ ఆ కోడ్ అనేది జేసన్‌లో ఉంటది. మీరు రీసెంట్‌గా చూసే ఉంటారు. జేసన్ ఇన్పుట్ ఇస్తే ఏఐ ఏజెంట్స్‌కి ఆర్ చాట్ జీపీటీకి అది పర్ఫెక్ట్ అవుట్‌పుట్ ఇస్తదని. ఎందుకంటే జేసన్ ఫార్మాట్ అనేది ఎల్ఎల్ఎమ్స్‌కి చాలా చాలా క్లియర్‌గా అర్థమైద్దనమాట. అందుకు అది ప్రాపర్ అవుట్‌పుట్‌ని మనకి ఇస్తది. అండ్ యూ కెన్ ఆటోమేట్ ఎనీ టాస్క్ లైక్ సెండింగ్ మెయిల్స్ గానీ, మేనేజింగ్ స్ప్రెడ్ షీట్స్. అండ్ ఇట్ కెన్ ఇంటిగ్రేట్ విత్ 1500 ప్లస్ ఇంటిగ్రేట్ ఇట్ కెన్ ఇంటిగ్రేట్ విత్ 1500 ప్లస్ టూల్స్. ఏఐ మోడల్స్ అన్నిటిని కలిపి ఇంటిగ్రేట్ చేసుకుంటదనమాట. అండ్ ఇట్స్ యాక్సెసిబుల్ అండ్ పవర్‌ఫుల్. ఎన్8n అనేది అందరికీ యాక్సెసిబుల్. మనం మనం లోకల్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎందుకు ఎన్8n మ్యాటర్స్ అంటే ఇదొక టైమ్ సేవర్. ఎనీ రిపిటెటివ్ టాస్క్స్, సెండింగ్ మెయిల్స్, కాపీ పేస్ట్‌లు చేయాలన్నా ఇదొక రిపిటెటివ్ టాస్క్స్‌ని ఎలిమినేట్ చేస్తది. దానివల్ల టైమ్ సేవ్ అవుద్ది. అండ్ ఎర్రర్ రెడ్యూసర్. మీరు కాపీ పేస్ట్‌లు చేసినప్పుడు కొన్నిసార్లు ఎర్రర్ వస్తది. ఎందుకంటే అది అందరికి కామన్. బట్ ఇది ఆటోమేటిక్ కాబట్టి దీనికి ఎర్రర్స్ ఏమీ ఉండవు. అండ్ ఇది వైడ్‌లీ కంపాటిబుల్. ఎనీ కైండ్స్ ఆఫ్ యాప్స్ ఏ యాప్స్‌కైనా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. లైక్ మెయిల్, గూగుల్ డ్రైవ్, టెలిగ్రామ్, వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ అలా అన్నమాట. నెక్స్ట్ దీంట్లో ఉండే కోర్ కాన్సెప్ట్స్ చూసుకుంటే వర్క్ ఫ్లో వన్ నోడ్ అంటే ఒక సింగిల్ పీస్ ఆఫ్ నోడ్. వర్క్ ఫ్లో అంటే అన్ని నోడ్స్‌ని కంబైన్ చేస్తే అది వర్క్ ఫ్లో. నెక్స్ట్ ట్రిగ్గర్ అంటే ఏదన్నా ఒక వర్క్ ఫ్లో ఇనిషియేట్ చేయాలంటే ఒక ట్రిగ్గర్ కావాలి మనకి. ఐదర్ ఇట్ కుడ్ బి మాన్యువల్ ఆర్ ఇట్ కుడ్ బి షెడ్యూల్డ్. ఏదన్నా గాని ఒక ట్రిగ్గర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్
మీరు ప్రతిరోజు లింక్డ్ఇన్‌లో ఒక పోస్ట్ ఏద్దాం అనుకుంటున్నారు. ప్రతిరోజు 5 పీఎంకి ఒక పోస్ట్ పడాలనుకుంటే మీరు ఒక షెడ్యూల్ చేయాలి దానికి. దాన్ని షెడ్యూల్ ట్రిగ్గర్ అంటాం. అలా అన్నమాట. ట్రిగ్గర్స్‌ని అలా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎక్స్‌ప్రెషన్స్ అంటే ఎక్స్‌ప్రెషన్స్ అంటే ముందు నోట్స్‌లో వచ్చిన డేటాని మనం ఎంత తెలివిగా బయటికి తీస్తున్నాం, ఎంత ప్రాపర్‌గా ఓకే. ఆల్రెడీ ముందు నోట్స్‌లో వచ్చిన డేటాని ఎంత ప్రాపర్ స్ట్రక్చర్‌లో మనం బయటికి తీయాలంటే మనం ఎక్స్‌ప్రెషన్స్ యూజ్ చేయాలి. అది ఎక్స్‌ప్రెషన్స్ అన్నమాట. ఎగ్జిక్యూషన్ అంటే మన వర్క్ ఫ్లో మొత్తం బిల్డ్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ నొక్కితే అది ఎగ్జిక్యూషన్ వర్క్ ఫ్లో. ఆర్ ఎల్స్ మీరు ప్రతి నోడ్‌కి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మీరు కంప్లీట్ వర్క్ ఫ్లో మొత్తం క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ క్రెడెన్షియల్స్ అంటే లాగిన్ డీటెయిల్స్. మీరు మెయిల్ ఇచ్చినా, లింక్డ్ఇన్ ఇచ్చినా, చాట్‌జీపీటీ ఇచ్చినా దేనికైనా మీకు లాగిన్ డీటెయిల్స్ కావాలి. లైక్ ఎల్ఎల్ఎమ్స్‌కైతే ఏపీఐ కీస్ కావాలి. లైక్ ఏదైనా టూల్స్ లింక్డ్ఇన్, ట్విట్టర్ వాటికైతే లాగిన్ డీటెయిల్స్ కావాలన్నమాట. మెమరీ వచ్చేసి ఎలాంటి ఇంటరాక్షన్స్ అయినా గానీ మెమరీలో స్టోర్ చేసుకుంటది. ఫస్ట్ పర్టిక్యులర్‌గా చాట్ అండ్ వాయిస్ ఈ రెండిటికి కన్వర్జేషన్ జరిగిద్ది మనకి ఏజెంట్స్‌కి. ఆ కన్వర్జేషన్ మొత్తం మనకి మెమరీలో స్టోర్ చేసి పెట్టుకుంటదనమాట. అండ్ ఇక్కడ చూసి ఎసెన్షియల్ ఎవ్రీడే నోట్స్ వచ్చేసి ట్రిగ్గర్స్, ఏఐ మెమరీ, డేటా ఫ్లో, మెసేజింగ్ యాప్స్. సో ట్రిగ్గర్స్ ఇస్ నథింగ్ బట్ స్కెడ్యూల్ టైమ్స్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్కెడ్యూల్డ్ ఆర్ వెబ్ హుక్ కాల్స్, న్యూ మెసేజెస్ ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఏఐ అండ్ మెమరీ వచ్చేసి ఏఐ ఏజెంట్స్ ఫర్ డెసిషన్ మేకింగ్ కోసం ఏఐ ఏజెంట్స్ యూజ్ చేస్తాం. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఇమేజ్ జనరేషన్‌కైనా, టెక్స్ట్ జనరేషన్‌కైనా. నెక్స్ట్ డేటా అండ్ ఫ్లో దీంట్లో వచ్చేసి ఇఫ్ స్టేట్మెంట్స్ పాస్ చేసుకోవచ్చు. లేదంటే ఒక మల్టిపుల్ నోడ్స్ అంటే ఆ నోడ్స్ మొత్తం కంబైన్ చేసుకోవచ్చు. లేదంటే డేటాను సెపరేట్ చేయాలంటే చేసుకోవచ్చు. ఇలా అన్నమాట. అండ్ మెసేజింగ్ అండ్ యాప్స్ చూసుకుంటే ఎలాంటి యాప్స్‌కి మెసేజెస్ సెండ్ చేయొచ్చు. లైక్ జీమెయిల్, టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ దేనికన్నా. సో ఇది ఇప్పుడు చూసుకుంటే మనం ఈ ఏఐ ఏజెంట్‌కి కావాల్సిందేంటిది? జస్ట్ 3 టూల్స్ కావాలి. ఆర్ 3 ఫ్యాక్టర్స్ కావాలనుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి చాట్ మోడల్. ఈ చాట్ మోడల్ వచ్చేసి ఏదన్నా గాని ఓపెన్ ఏఐ, క్లౌడ్, గ్రోక్ ఇవన్నీ చాట్ మోడల్స్ కింద కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మెమరీ. ఇప్పుడు ఈ కన్వర్జేషన్ జరిగిన మెమరీ మొత్తం ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి కదా! ఆ డేటాని ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి కాబట్టి దానికి మెమరీ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ టూల్స్ వచ్చేసి నీకు ఏ టూల్‌ని అయితే యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నావు లైక్ మెయిల్, లింక్డ్ఇన్, వాట్సాప్ ఆ టూల్స్ మొత్తం ఎన్ని టూల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చనమాట. అండ్ ఇప్పుడు ఏఐ ఏజెంట్‌కి ఏమేమి కావాలో చూద్దాం. ఏఐ ఏజెంట్‌కి మెయిన్‌గా మనం ఇన్‌పుట్ ఇచ్చినప్పుడు దానికి బ్రెయిన్ అండ్ ఇన్‌స్ట్రక్షన్స్ 2 కావాలి. బ్రెయిన్ వచ్చేసి చాట్ మోడల్ లైక్ చాట్‌జీపీటీ అండ్ ఇన్‌స్ట్రక్షన్స్ వచ్చేసి ప్రాంప్ట్. మనం ప్రాంప్ట్ ఇవ్వాలి. నువ్వసలు ఎవరివి? నీకు ఏమి ఇది ఇస్తాం మనం. నువ్వొక నువ్వొక రిసెప్షనిస్ట్. నువ్వు కస్టమర్‌తో ఎలా మాట్లాడాలి? అండ్ ఆర్డర్స్ ఎలా తీసుకోవాలి? ఆర్ఎల్స్ రిజర్వేషన్ బుక్ చేయాలి. ఇవన్నీ మనం ఏఐ ఏజెంట్‌కి ఫీడ్ చేయాలన్నమాట ఇన్‌స్ట్రక్షన్స్ ప్రాపర్‌గా ఇచ్చి. అండ్ టూల్స్ యాక్సెస్ చేయడానికి ఏ టూల్ అయితే మనం యూజ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టూల్స్ యాక్సెస్ చేయడానికి టూల్స్ ఇవ్వాలి. ఇదన్నమాట ఏఐ ఏజెంట్. వీటిని యూజ్ చేసుకొని మనకు అవుట్‌పుట్ ఇస్తది. అంతే సింపుల్. ఇప్పుడు మనం యాక్చువల్ అనైటన్‌లోకి వెళ్లి చూద్దాం అసలు ఏమేమి ఉంటాయి అనేది. సో ఇది అనైటన్ ఎలా ఉంటది? సో ఓవర్‌వ్యూ చూద్దాం. సో ఓవర్‌వ్యూ ఇలా ఉంటదనమాట అనైటన్. మీరు జస్ట్ క్రియేట్ వర్క్ ఫ్లో మీద క్లిక్ చేస్తే ఈ ట్యాబ్ ఓపెన్ అయితది. దిస్ ఈజ్ క్యాన్వాస్. ఇది ఎడిటర్ అనమాట. ఇక్కడ మనం ఎడిట్స్ చేస్తా ఉంటాం. అండ్ ఇక్కడ చూస్తే మనకి టెంప్లేట్స్ ఉంటాయి. ఇక్కడ టెంప్లేట్స్ మీద క్లిక్ చేస్తే మీకు చాలా టెంప్లేట్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే 4740 టెంప్లేట్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఇవన్నీ ప్రీ బిల్ట్ అనమాట. మీరు బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ క్రెడెన్షియల్స్ యాడ్ చేస్తే సరిపోద్ది. ఇందులో మీకు నచ్చింది చూజ్ చేసుకోవచ్చు. మీకు ఏది కావాలంటే అది. సో ఏదన్నా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ ఓపెన్ చేసి నాకు ఏఐలో ఒకటి కావాలని చూస్ చేసుకోవచ్చనమాట. సో నీకు సమ్మరైజేషన్ టూల్స్ కానీ, ర్యాగ్, మల్టీ మోడల్ టూల్స్ ఇవన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకొక చాట్ బోట్ కావాలి. సో ఏఐ పర్సనల్ అసిస్టెంట్ క్లిక్ చేశా. క్లిక్ చేసిన తర్వాత యూజ్ ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేసి జస్ట్ కాపీ టెంప్లేట్ టు క్లిక్ బోర్డ్ చేశాను. ఇప్పుడు ప్రతి ఒక్క వర్క్ ఫ్లో అనేది ప్రతి ఒక్క అనైటమ్ వర్క్ ఫ్లో అనేది జేసన్ ఫైల్‌లో ప్రతి ఒక్క అనైటమ్ టెంప్లేట్ అనేది జేసన్ ఫార్మాట్‌లో ఉంటదనమాట. సో దీన్ని జస్ట్ కాపీ చేసిన తర్వాత మీ యొక్క అనైటమ్‌లోకి వెళ్ళి కంట్రోల్ వి పేస్ట్ చేయండి. సో చూస్తే చూడండి.
సో, మీరేం చేసే పని లేదు. జస్ట్ ఆల్రెడీ ప్రీ బిల్ట్ అయిన టెంప్లేట్ ఇక్కడ ఉంది. దీంట్లో మీరు మెయిల్ క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలనమాట. ఇందులో మెయిల్ క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలి. ఆంథ్రోపిక్ అంటే క్లౌడ్ క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలి. జస్ట్ క్రెడెన్షియల్స్ యాడ్ చేసుకొని రన్ చేస్తే ఎగ్జిక్యూట్ అయిద్దనమాట వర్క్ ఫ్లో అది. నెక్స్ట్ వేరియబుల్స్. జస్ట్ దీన్ని సేవ్ చేద్దాం. నెక్స్ట్ వేరియబుల్స్ అనమాట. ఇది ఎంటర్ప్రైజ్ ప్లాన్ వాళ్ళకి. అండ్ ఇన్సైట్స్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు. ఇన్సైట్స్ అంటే మనకు కనిపించవు. బట్ ఈ ఇన్సైట్స్ వచ్చేసి N8 వాడు N8 అప్గ్రేడ్ చేసుకోవాలనమాట. ఇన్సైట్ మనకు కావాలనుకుంటే. అండ్ హెల్ప్ గురించి తెలుసు. అండ్ ఇనీషియల్‌గా మీరు N8 యూజ్ చేస్తున్నప్పుడు మీకు వైట్ కలర్‌లో వస్తది. బట్ మీరు థీమ్ మార్చుకోవాలనుకుంటే జస్ట్ సెట్టింగ్స్‌లోకెళ్ళి పర్సనల్‌కెళ్ళి కింద థీమ్ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ మీకు సిస్టమ్ డిఫాల్ట్ ఉంటది. మీరు డార్క్ థీమ్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకుంటే సరిపోద్దనమాట. అంతే. సో, ఒక వర్క్ ఫ్లోకి వెళ్దాం. ఓపెన్ చేద్దాం జస్ట్. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి చూస్తే మీకు చాలా ఉంటాయి. ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చార్ట్ ట్రెక్కర్ ఓపెన్ చేద్దాం. చార్ట్ ట్రెక్కర్ ఓపెన్ చేసి ఇలా పెట్టుకుంటా. ఇలా పెట్టుకొని ఇప్పుడు నాకు ఏ ఏజెంట్ చేద్దాం జస్ట్ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి క్లిక్ చేసి సరిపోద్ది. సో, ఇక్కడ మీకు చూస్తున్నారు కదా! చూస్తే అంటే ఇష్యూస్ ఉన్నట్టు. ఇప్పుడు మీరు రన్ చేశారనుకో, ఓపెన్ చాట్ మీద క్లిక్ చేసి జస్ట్ హాయ్ అని టైప్ చేస్తే నీకు ఎర్రర్ చూపిస్తదనమాట. ఎ చాట్ మోడ్ సబ్ నోడ్ మస్ట్ బి కనెక్టెడ్ అండ్ ఎనేబుల్డ్. సో, ఇక్కడ మనం ఏది చాట్ మోడ్‌లో పెట్టలేదు. సో, చాట్ మోడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు కావాల్సిన చాట్ మోడల్స్ అన్నీ వస్తాయి. లైక్ గ్రోక్, చాట్‌జీపీటీ, యాంథ్రోపిక్ ఇవన్నీ వస్తాయి. దీంట్లో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే గూగుల్ జెమినీ యూజ్ చేస్తా. బికాస్ ఇట్ ఈస్ ఫర్ ఫ్రీ. సో, గూగుల్ జెమినీ యూజ్ చేస్తాం. సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ హాయ్ అని టైప్ చేశా. సీ హాయ్ దేర్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే వచ్చేసింది మనకి. జస్ట్ నెక్స్ట్ ఏదన్నా క్వెషన్ అడిగితే అది ఆన్సర్ కూడా చేసేస్తది. సో, ది చాట్‌ని ఎడిట్ చేద్దాం. సో, మనం ముందు డిస్కస్ చేసినట్టు ఏజెంట్‌కి కావాల్సింది చాట్ మోడ్‌లో ఒకటి, మెమరీ ఒకటి. మెమరీ సింపుల్ మెమరీ. ఇది బిగినర్స్ కోసం సింపుల్ మెమరీ తీసుకుంది. మెమరీ మొత్తం ఇక్కడ స్టోర్ అయిద్ది. నెక్స్ట్ టూల్స్ మీకు చూస్తే ఎలాంటి టూల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మీకు లాట్స్ ఆఫ్ టూల్స్, థౌసండ్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. ఏది యాక్సెస్ చేద్దాం అనుకుంటే అది. అండ్ నెక్స్ట్ మీకేదన్నా ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇందులోంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఎడిట్ చేద్దాం అనుకుంటే ఎడిట్ ఫీల్డ్స్ ఆప్షన్ చూసావా? ఎడిట్ ఫీల్డ్స్ ఈ ఆప్షన్. ఈ ఆప్షన్ యూజ్ చేసి మీకు కావాల్సిన కంటెంట్ మొత్తం ఇక్కడ డ్రాగ్ చేసుకుంటే అది ఎడిట్ ఫీల్డ్స్ అనమాట. అండ్ ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట. ఏఐకెళ్తే ఏవేవో చాలా ఉంటాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, దిస్ ఈస్ హౌ N8 వర్క్స్ అనమాట. మీరు ఏదైనా ఎగ్జిక్యూట్ చేశారనుకుంటే అది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నా కదా! హాయ్. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్స్‌లోకెళ్తే మీకు కనిపిస్తదనమాట. సో, ఎన్ని ఎగ్జిక్యూషన్స్ చేసావు, ఏ సక్సెస్ అయినాయి, ఏ ఎర్రర్స్ వచ్చాయని మీకు చూపిస్తదనమాట ఇది. సో, ఇక్కడ ఈ 2 మనకు సక్సెస్ అయినాయి. ఫస్ట్‌ది మనకు ఫెయిల్ అయింది. అది. అండ్ ప్రతిసారి మీరు చేసిన చేంజెస్ మొత్తం సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే వన్స్ మీకు నెట్ కనెక్ట్ అవ్వకపోయినా, అది ఆఫ్‌లైన్‌కెళ్ళినా మీరు చేసింది మొత్తం వేస్ట్ అయిపోద్ది. ఆటోమేటిక్ సేవ్ అవ్వదు. అండ్ ఈ వర్క్ ఫ్లోని మీరెప్పుడు యాక్టివ్‌లో ఉంచాలి అని అనుకుంటే, ఇనాక్టివ్ నుంచి యాక్టివ్‌కి మార్చండి. సో, దీనివల్ల ఏంటంటే, ఈ వర్క్ ఫ్లో మీరు ఏ బిజినెస్‌కి చేసినా గానీ, యాక్టివ్‌లో ఉంచితే అది వర్క్ అవుద్ది. ఇనాక్టివ్‌లో ఉంచితే అది వర్క్ అవ్వదు. అది. సో, దీస్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ N8. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మై వర్క్ ఫ్లో 7 నుంచి ఏదన్నా ఒక చాట్ బోట్ అని సేవ్ చేసుకోవచ్చు. అంతే. సో, దీస్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ N8.
సో, మీకు సో, ఈ వీడియో మీకెలా అనిపిచ్చింది? అండ్ మీ యొక్క రియల్ ప్రాబ్లమ్స్ అండ్ నెక్స్ట్ వీడియో ఈ సీరీస్‌లో నెక్స్ట్ వీడియో ఏం సో, ఈ వీడియో మీకెలా అనిపిచ్చింది? అండ్ జస్ట్ నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ జేయండి. అండ్ ఇఫ్ ఎనీ ఇంప్రూవ్‌మెంట్స్ కావాలనుకుంటే నేను డెఫినెట్‌లీ నెక్స్ట్ వీడియో ట్రై జేస్తాను. అండ్ మోర్ ఓవర్ మీకేదైనా టాపిక్స్ ఉంటే కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. వాటిని గూడా అడ్రెస్ చేసి ఆ టాపిక్స్ మీద చేద్దాం. అండ్ ఎవ్రీ 2 డేస్‌కి ఒక వీడియో రిలీజ్ చేయడానికి ట్రై జేస్తాను. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.